వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రాష్ట్రంలో 11 నెలల పాలన ఏ విధంగా కొనసాగుతుంది, సో హైడ్రా అంటే ఏంటి, మూసీ పక్షాలన ఎవరి కోసం, ఎందుకు అనేది ఈ అంశాలపై చర్చించడానికి మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉమెన్ మహిళా అధ్యక్షురాలు హేమ జిల్లోజు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, ఏంటి ఈ 11 నెలల పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా రాష్ట్రంలో కొనసాగుతుంది, ప్రజలకు ఎలాంటి ఫలాలు అందుతున్నాయి? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలలో మోస్ట్లీ అంటే బస్సు అనే దాంట్లో కొంచెం ఇంప్లిమెంటేషన్ జరిగింది. దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మీడియా మిత్రులు అందరూ చూపిస్తూనే ఉన్నారు. దాంట్లో ఉన్న అంటే లోటుపాట్లు ఏంటి అనేది. అదేవిధంగా వచ్చేసి లేడీస్కి 2500 రూపీస్ ఇస్తా అన్నారు. అలాగే వచ్చేసి రైతు బంధు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. అలానే రైతు బంధులో కూడా ఇంకొక ఆప్షన్ ఎందుకు తీసుకొచ్చారంటే దాంట్లో కౌలుకు చేసే వాళ్ళకు కూడా మనీ సంథింగ్ ఒక ఇయర్కి ఇస్తా అన్నట్టుగా వీళ్ళు వాళ్ళ దాంట్లో కూడా చెప్పారు. సో అది ఇప్పటిదాకా అయితే ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఇంకా యువతకు అని చెప్పేసి అన్నారు, జాబ్స్ అన్నారు, అది లేదు. యువతకు చేదోడు ఆదోడుగా ఏదో చేస్తా అని చెప్పేసి అన్నారు. అండ్ ఇందిరమ్మ ఇల్లులు అన్నారు. సో అది ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లులు ఇప్పుడు జనాలకు ఇల్లు అంటున్నారు, మూసీ నదిని చూస్తే ఉన్నదాన్ని మొత్తం స్పాయిల్ చేస్తున్నారు. ఆ విధంగా ఉంది. అది అక్కడే పెట్టేసి ఇప్పుడు దీని మీద పడ్డారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు కేసీఆరే కాదు, రైతు బంధు అనేది ఎప్పుడు కూడా క్లోజ్ కాదు. కేసీఆర్ చేస్తే మేమెందుకు క్లోజ్ చేస్తాం, దాన్ని చేయలేం కదా, అంటే కేసీఆర్ ఒక్కడే కాదు కదా ఇచ్చేది, మేము గిడిస్తాము అని చెప్పేసి ఆయన ఎన్నికల ప్రచారంలో అనేక మార్లు చెప్పుకోవడం అనేది జరిగింది. సో మరి ఇప్పటి వరకు రైతులకు ఈ రైతు భరోసా పైసలు వచ్చినాయా? ఇప్పుడు ఒక భూమి ఉన్న వాళ్ళకేమో పట్టదారునికి 15,000 ఇస్తా అని చెప్పాడు, కౌలుదారునికి 12,000 ఇస్తా అని చెప్పాడు. అది ఏమన్నా ఈ రాష్ట్రంలో అమలైనట్ల కనిపిస్తుందా మీకు? జరిగిందా అది? ఇప్పటిదాకా అయితే ఎవరు మరి అమలైంది ఈ మధ్యలో కూడా అంటే మనం చూసాం ఒక 3 months బ్యాక్లో కూడా ఎవరు ఈ రైతు బంధు రావట్లేదు అని చెప్పేసి ధర్నాలు చేసి వీడియోల ద్వారా కూడా ఎవరు అట్లీస్ట్ ఇది మీడియా చూపించట్లేదు, స్ట్రీమ్ మీడియా అన్నట్లుగా వాళ్ళు వీడియోల ద్వారా కూడా మనకి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చూసాం. అది వస్తే వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఉండవు కదా. రైతు బంధు అనేది ఇంప్లిమెంటేషన్ అంటే ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వలేదు, వీళ్ళు చెప్పిన వాగ్దానాలు కూడా చేయలేదు. అలాగే వచ్చేసి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 250 గజాలు ఇల్లు ఇస్తా అన్నారు. అది ఎక్కడి దాకా తీసుకొచ్చారో తెలియదు. ఈ రేవంత్ అన్న వచ్చేసి స్ట్రీమ్ మీడియా వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి సోషల్ మీడియాను వాళ్ళు ఆసరాగా తీసుకొని ఇప్పుడు ఆ సోషల్ మీడియా మీదనే తను ఏంటి ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు సోషల్ మీడియాని. దాన్ని ఎట్లా చూడొచ్చు మరి? దాన్ని ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు అంటే అవసరానికి వాడుకొని ఇప్పుడు సోషల్ మీడియాను ఏ విధంగా అంటే దూరం పెడుతున్నారు, నిజాలు మాట్లాడుతున్నారు కాబట్టి దూరం పెడుతున్నారు అనే దగ్గరికి రేవంత్ అన్న కూడా తీసుకొచ్చాడనే చెప్పాలి. 100% ఈ రోజులలో సోషల్ మీడియా లేకపోతే 100% వాస్తవాలు బయటికి రావు అనేది మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే స్ట్రీమ్ మీడియా ఎప్పుడో అమ్ముడుపోయింది రాజకీయ పార్టీలకి. సో ఈ రేవంత్ అన్న మాత్రం తన అవసరానికి వాడుకొని ఈ సోషల్ మీడియాని ఇలా చేయడం మాత్రం చాలా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా లేనిదే అధికారంలోకి వచ్చిందా? 100 అదే చెప్తున్నాను కదా. ఒకప్పుడు తను అధికారంలోకి రావడానికి సోషల్ మీడియాను వాడుకొని ఇప్పుడు అదే సోషల్ మీడియాను తను వ్యతిరేకిస్తున్నాడు అంటే ఎంతవరకు కరెక్ట్ అంటే అవకాశవాది అనాలి అనే దాంట్లో కూడా చూసుకోవచ్చు. సో అది చేయడం అయితే 100% కరెక్ట్ కాదు. ప్రజల ముందుకు 100 ఒకప్పుడు ఎలా ఉండేది అంటే బీజేపీ ప్రభుత్వం రాకముందుకు స్ట్రీమ్ మీడియా అనేది వాస్తవాలను బయటికి తీసుకొచ్చేది. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి స్ట్రీమ్ మీడియా అమ్ముడు పోయి ఇప్పుడు సోషల్ మీడియా అనేది గత ఒక 2020 నుంచి ఏంటిది మన కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా బయటికి వస్తుంది. ఈ సోషల్ మీడియా వల్లనే జనాలకి ఏం జరుగుతుందని అట్లీస్ట్ వాస్తవాలనే తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల వాస్తవాలు తెలుస్తున్నాయని మీరు అంటున్నారు. అంటే సోషల్ మీడియానే విష ప్రచారాలు చేస్తుంది గవర్నమెంట్ పైన. అంటే మేము అన్ని పథకాలను ప్రభుత్వము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో మేము అధికారంలోకి వచ్చినామో వచ్చిన నుండి మేము అన్ని ఇంప్లిమెంట్ చేసినా కానీ వీళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు రైతు బంధు విషయమే కావచ్చు, లేకుంటే రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, అన్నీ ఇట్లా విష ప్రచారం చేస్తున్న ఈ సోషల్ మీడియాలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి సీఎం చెప్తున్నాడు, అక్కడ మంత్రులు కూడా చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు మరి? ఇప్పుడు మీరు అంటున్నారు సోషల్ మీడియా విష ప్రచారం చేస్తున్నారని మీరు అంటున్నారు. మరి స్ట్రీమ్ మీడియా మీ దగ్గరే ఉంది కదా, ఆ మీడియా పెట్టేసి మీరు చేసినవి అన్నీ ఉన్నాయి ఇగో అని చెప్పేసి చూపించండి. ఆధారాలు అయితే ప్రతి ఒక్కటి ఉంటాయి కదా, ఆధారాలు లేకుండా ఉండవు.
అదేదో చేయొచ్చు కదా. ఇప్పుడు వాడుకున్నంతసేపు వాడుకొని తర్వాత ఏంటంటే దాన్ని పక్కన పెట్టడం అనేది అది రాజకీయంగా చాలామందికి తెలిసిన విద్య. అది రేవంత్ అన్న కూడా చేస్తున్నాడని 100% అనుకోవచ్చు. అంటే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హైడ్రాకి సంబంధించి కానీ లేకుంటే మూసి పక్షాలన చేస్తాము సుందరీకరణ చేస్తామని చెప్పేసి ఎక్కడన్నా దాన్ని మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో అసలు దాని గురించి అసలుకి ఎవరు మాట్లాడినట్టు కూడా లేదు. ఇప్పుడు మూసి సుందరీకరణ అనే విషయానికి వస్తే 14 years బ్యాక్ 2010 ఆ టైంలో కూడా మూసి సుందరీకరణ అనేది ఈ స్ట్రీమ్ మీడియాలో అంటే అద్దం అనే ఒక ప్రోగ్రాంలో కూడా దాని గురించి మాట్లాడినట్టుగా నేను మొన్న ఈ మధ్యలో చూస్తే కూడా అవన్నీ వచ్చాయి. సో ఇప్పుడు మీరు ప్రత్యేకంగా మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు చేయకుండా ఇప్పుడు అదేంటిది చంద్రబాబు గారు అక్కడ వచ్చినప్పుడు మీరు దీన్ని లేవనెత్తుతున్నారా అంటే కొన్ని వాదనలు ఎలా నిలబడుతున్నాయి అంటే వినిపిస్తున్నాయంటే అక్కడ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది, రియల్ ఎస్టేట్ అనేది మొత్తం పడిపోయింది కాబట్టి అక్కడికి జనాలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్ళాలి అనే ఒక ధోరణిలో, ఎందుకంటే మన చంద్రబాబు సార్ వచ్చేసి ఇతను ఒకే పార్టీలో ఉన్నారు, వీళ్ళిద్దరు దోస్తులు అనే వాదన వినిపించేసి తెలంగాణలో ఉన్న ఫండ్నంతా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయించాలి అనే దాంట్లో వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యారు అనే దాంట్లో కూడా వాదనలు వినిపిస్తున్నాయి. అంటే ఏపీకి తరలించడం అన్నారు. అవును, ఇక్కడ వచ్చే ఇన్వెస్ట్మెంట్ని అక్కడ పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూసీ నది బఫర్ జోన్లు అంటున్నారు. చాలామంది ఏదైనా కొనుక్కోవాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు 3 కోట్లు 5 కోట్లు పెట్టుకొని ఇల్లులు కొనుక్కొని మీ ఇష్టానికి పర్మిషన్లు ఇచ్చారు, మీ ఇష్టానికి. మరి బఫర్ జోన్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా దాన్ని తీసుకొచ్చారు. ఏది ఒక ఇంప్లిమెంటేషన్ చేసి 238 అని చెప్పేసి ఒక సెక్షన్ పెట్టేసి దాన్ని చేయాలని ప్రయత్నం చేశారు. కానీ జనాలకు ఉపయోగపడేటట్టు చేయాలి తప్ప జనాలను వచ్చేసి మనము నష్టం చేయించుకోవద్దు అనే ఒక దృష్టితో వాళ్ళు మళ్ళీ అక్కడ స్టాప్ చేశారు. మూసి సుందరీకరణ అని దేనికోసం? ప్రజల కోసమే కదా. మరి ప్రజలు అక్కడ ఆక్రమించుకొని వాళ్ళ ఇల్లులు మీరు వచ్చేసి ఇష్టానికి కూలగొడితే చిన్న చిన్న పిల్లలు ఎన్నో సంవత్సరాలుగా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు మన ఇల్లును కూలగొడితే మనం ఊరుకుంటామా అండి? ఎంత కష్టపడతాం అంటే వృద్ధులు ఉంటారు, లేడీస్ ఉంటారు, చిన్న వయసు వచ్చిన పిల్లలు ఉంటారు, వాళ్ళని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? దానికి ప్రత్యామ్నాయంగా చూపించమంటున్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని మేము చెయ్యము అని చెప్పి చెప్పట్లేదు. మాకు ప్రత్యామ్నాయం చూపించండి, కరెక్ట్. అది మీ ఇష్టానికి నాసిరకం ఇల్లు ఇచ్చేసి నేను అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళంటే మరి వాళ్ళ జీవనాధారం ఏంటి అని అడుగుతున్నారు. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించిన తర్వాత నువ్వు చేయాలి తప్ప నీ ఇష్టానికి ఈరోజు చెప్పేసి రేపు కూలగొడతా అంటే ఇది కరెక్ట్ కాదు కదా. మీ ఇష్టానికి ఇలా జనాలను ఇబ్బంది పెట్టుకుంటూ ఇది చేయడం అనేది 100% కరెక్ట్ కాదు. దీనివల్ల నెక్స్ట్ ఈ పార్టీ 100% కూలిపోయే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా వాళ్ళకి పర్మిషన్లు అంటే కట్టుకోమని ఎలక్షన్ టైంలో చెప్తారు, తర్వాత వాళ్ళని పట్టించుకోరని చెప్తున్నారు. అంటే మేము ఫీల్డ్కి వెళ్తే అక్కడ మేము చూస్తే మేము కొన్నది ఈ ప్లస్ మేము 50 గజాలు 100 గజాలు 60 గజాలు ఇక్కడ కొన్న ఈ ప్లేస్లన్నీ ఎంతనో కొంత మేము ఇక్కడ ఎవరైతే మాకు ఇక్కడ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆ ల్యాండ్కి సంబంధించిన వాళ్ళు మాకు అమ్ముతే మేము తీసుకున్నాం తప్ప కానీ మేము ఎవరు పుణ్యానికి తీసుకోలేదు. మాకు ఇక్కడ బఫర్ జోన్ ఉందని చెప్పలేరు, ఇది కాలువ అని చెప్పరు, మళ్ళీ ఇది చెరువు అని చెప్పకుండా మాకు అమ్మేసారు, తీసుకున్నాం. ఇప్పుడు మమ్మల్ని కూలగొట్టేస్తే మేము ఎక్కడ పోవాలి అని అంటున్నారు. ఇప్పుడు దాన్ని ఎట్లా చూడవచ్చు మరి? ఇప్పుడు మూసీ నది అంటే ఒక 25 acres వరకు వాటర్ ఉన్నది. FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్ సంథింగ్ అంటారు. దానికి 25 acres పైన బడి ఉంటే దానికి ఎక్కడ 30 meters వరకు పర్మిషన్స్ ఇవ్వకూడదని ఆల్రెడీ చట్టంలో ఉంది. మరి ఎందుకు ఇచ్చారు? కనిపించలేదా? ఆ తర్వాత దానికంటే కింద ఉంటే 9 meters వరకు ఇవ్వకూడదు. 25 ఎకరాల కంటే తక్కువగా ఉంటే అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్తున్నారు తప్ప నీ ఇష్టానికి ఇల్లులు కట్టుకోవద్దు అనేది ఉంది. మరి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు మీ GHMC వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళకి అర్థం కాలేదా? మీ ఇష్టానికి దళారీదారులకు అందరికీ వచ్చేసి మీరు కుమ్మక్కైపోయి జనాలకు అమ్మేశారు. కొంతమందికి అమ్మేశారు, కొంతమంది కబ్జా చేశారు అంటున్నారు వాళ్ళు. లేదంటే ఓట్లు వేస్తే మేము ఇస్తామని చెప్పేసి ఎంతో అంత అని చెప్పి సరే కొంత డబ్బులు ఇవ్వండి, మేము అంతా ఇవ్వలేం కదా, ఇక్కడ రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పేసి డబ్బులు కూడా తీసుకొని ఉండొచ్చు. వాళ్ళ వాదన ప్రకారం మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాము అని చెప్పేసి అనే వాదన కూడా నిజమై ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం అక్కడ ఉండి ఇళ్ళల్లో పని చేసుకోవడం అట్లాంటి వాళ్ళే అక్కడ ఉంటారు. మూసీ నది దగ్గర ఉండే వాళ్ళు ఎవరు వచ్చేసి జాబర్స్ అనేవాళ్ళు ఉండరు. చాలా లో లెవెల్ వాళ్ళు
అక్కడ ఏదైనా ఒక జీవనాధారం కోసం బయట అంటే మన ఊర్లలో నుంచి వచ్చి అక్కడ స్థిరపడి ఎక్కువగా డబ్బులు లేని వాళ్ళే పూర్ పీపులే వచ్చేసి అక్కడ స్థిరపడుతూ ఉంటారు. దానికి అవకాశం ఇచ్చి మీరు ఇచ్చేసి వాళ్ళకు ఉన్న కాస్తో కూస్తో కూడబెట్టుకొని రెక్కల కష్టంతో చేసుకున్న డబ్బుల్ని మీరు నాశనం చేసి జనాలకు ఉపయోగ పనులు చేయకుండా సుందరీకరణ అనే పేరు తీసుకొస్తున్నారు. మరి రేపు పొద్దున వచ్చేసి మన అసెంబ్లీ కానీ ఇంకేదైనా గవర్నమెంట్కి సంబంధించిన బఫర్ జోన్లో ఉన్నాయి లేకపోతే ఇది ఉన్నాయి అంటే కూలగొట్టేస్తారా? ఉన్నాయి కదా, బఫర్ జోనే ఉన్నది కదా, మొత్తం సెక్రటరియట్ కావచ్చు, ఎవరు అక్కడ అంబేద్కర్ బొమ్మ కావచ్చు, మళ్ళీ వాళ్ళ మామ సమాధి జైపాల్ రెడ్డిది కావచ్చు, పివి నరసింహారావు గారు చాలా ఉన్నాయి కదా, మరి అవన్నీ కూలగొట్టాలి కదా. అది కూలగొట్టిన తర్వాత జనాల దగ్గరికి వెళ్ళాలి అంటే ఏమి మాట్లాడడం రాదు అని చెప్పేసి పూర్ పీపుల్ దగ్గరికి వెళ్తున్నారా లేకపోతే దేనికి? మీరు చేయాలనుకుంటే ఇప్పుడు మీ తమ్ముడు తిరుపతి రెడ్డి గారిది కూడా ఉంది అనేది ఒక నోటీస్ పంపించినాం అన్నారు, మరి వాళ్ళని ఎందుకు ఫస్ట్ కూలగొట్టలేదు? మొన్న ఈ మధ్యలో మనం చూస్తే 3 కోట్లు కట్టి ఇల్లు కట్టుకున్నారంట, ఈరోజు గృహప్రవేశం చేస్తే పొద్దున వచ్చి కూలగొట్టారని చెప్పేసి ఒక అంటే హ్యూమన్గానే ఏడుస్తుంటే జనాలు ఎలా కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది ఊర్ల నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చి కళలు కానీ ఎంతో డబ్బులు కూడబెట్టుకొని చేస్తే ఇప్పుడు రేట్లు ఒకప్పటికంటే ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి రేట్లు. ఒక గజానికి 1 లక్షలు 2 లక్షలు ఆ టైపులో ఉన్నది అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే ఆ డబ్బులు సంపాదిస్తారు. అది కంపల్సరీ కావాలిగా. మరి మీరు ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ కూలగొడతా అంటే కూలగొట్టాడు. గవర్నమెంట్ ఎవరిది? ప్రజలది. ప్రజల డబ్బులతోని మీరు పరిపాలించుకుంటూ ప్రజలకే నష్టం చేస్తున్నారంటే మీరు ఏం రాజకీయాలు చేస్తున్నారు అనేది అయితే అర్థం కాదు. ఆల్రెడీ మేము సర్వే చేస్తున్నాము అని గవర్నమెంట్ అంటుంది. అంటే ఎవరికైతే అక్కడ మూసి పక్కన ఒడ్డున ఉన్న ఇండ్లకు అందరికీ వాళ్ళనందరినీ ఖాళీ చేయించి మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నాం, వాళ్ళకు ఏం ఇబ్బంది పడకూడదు అని చెప్తున్నారు. మీరేమో ఇట్లా చెప్తున్నారు, మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇబ్బంది అంటే ఇప్పుడు రేవంత్ అన్న వాళ్ళది వచ్చేసి అనేది కూలగొడతారు, పోయి జనాల మీద వచ్చేసి బఫర్ జోన్లో అందరూ ఎగబోయి మీ ఇంటిని కూలగొడతారు. మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఎందుకంటే మీకు ఒక రాజకీయం అనేది ఉంది, సపోర్ట్ ఉన్నది, మీరు ఒక ఇది అంటే మీరు చెప్పే మాట ఏంటంటే రాజకీయ నాయకుల ఇండ్ల మీదకి బుల్డోజర్ ఎక్కది అని చెప్తున్నారా? అంతే కదా. ఇప్పుడు డబ్బులు ఉన్నోళ్ళపైన వ్యాపారవేత్తలపైన ఎవరు దానికి ఎక్కదు, ఓన్లీ పేదవాళ్ళని టార్గెట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారి మీద ఇంటి మీద ఇచ్చారు, మరి అది ఎందుకు ముందు కూలగొట్టలేదు? చిన్న చిన్న కుటుంబాల దగ్గరికి ఎందుకు పోయారు మీరు ముందు? మీరు నిజంగానే రాజకీయం అనేది చెయ్యాలి, జనాల కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను, నాకు ఒక సీఎం పోస్ట్ వచ్చింది అంటే సామాన్య ప్రజలకు ఫస్ట్ వచ్చేసి మీరు వాళ్ళకి మద్దతు ఇచ్చుకుంటూ మీ వాళ్ళని ఫస్ట్ కూలగొట్టిన తర్వాత అక్కడికి వెళ్ళాల్సింది. సామాన్య ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు మూసి సుందరీకరణ చేస్తాము అని అంటున్నారు, ఓకే బాగుంది అనుకుందాం. సో మరి ఇప్పుడు వాళ్ళకి పోయిన వాళ్ళ ఇండ్లన్నీ ఇంకో దగ్గర ఇస్తామంటున్నారు, ఇంకా మిగిలిన ప్లేస్ ఉంటుంది కదా, కొంచెం ఉంటుంది కదా, మరి ఆ జాగాలన్నీ ఏం చేస్తుంది గవర్నమెంట్? ఎవరి గురించి అది ఎందుకు ఇట్లా కప్పి పెట్టవలసి వస్తుంది? ఏమో మరి రెస్టారెంట్స్ అంటున్నారు, ఇంకా మల్టీప్లెక్స్లు అంటున్నారు. వాళ్ళ ఏంటి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎలా అయితే వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కోసము జాగలను ఇళ్ళను ఇథేనియం కోసం వచ్చేసి క్యాష్ అంటే ఇవన్నీ చేస్తున్నారు కదా, ఆ విధంగానే వీళ్ళ దోస్తుల కోసం మరి చంద్రబాబు నాయుడు గారి కోసం చేస్తున్నారా లేకపోతే ఇంకెవరి కోసం చేస్తున్నారో, వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నారో అనేది అర్థమవుతుంది కదా. ఎందుకంటే వీళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేసి అక్కడ ఏమైనా వచ్చేసి వీళ్ళ ఇష్టానికి రెస్టారెంట్ నడిపించడం కానీ లేకపోతే వాళ్ళకు నచ్చిన పనులు చేయడానికి వాళ్ళ దోస్తుల కోసం ఏమైనా చేస్తున్నారేమో అనుకోవాలి. అదే 100% అలానే అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేసి జనాల సొమ్ము, రాష్ట్రం అనేది జనాలు ట్యాక్సులు కడితే మీరు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు, కానీ జనాలకే వచ్చేసి మీరు నష్టం చేసుకుంటూ నేనేదో సుందరీకరణ చేస్తా అంటే ఎవడబ్బా సొమ్ము? మీ ఇంట్లో నుంచి ఇస్తున్నావా? నీ ఇంట్లో మీ అయ్య సంపాదించిందా లేకపోతే మీ ఏంటిది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? జనాలు ట్యాక్సులు కడితే మీరు జనాల కోసం పనిచేయాలా? అన్ని వేల కోట్లు అని చెప్పేసి అంటున్నారు, దాంట్లో నుంచి జనాలకు ఎవరికి బయట చేసి వాళ్ళకి జీవనాధారం, వాళ్ళ ఇల్లులు, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుందండి. ఆ సొల్యూషన్ని మీరు ఎందుకు పట్టుకోవట్లేదు? చేసిన తర్వాత మీరు ఈ విషయానికి రావాలి. ఆగే ప్రసక్తే లేదంటుండు కదా ముఖ్యమంత్రి. ఆగే ప్రసక్తే, అందుకే కదా ఇప్పుడు చీవాట్లు పెట్టింది. ఏంటిది? కోర్టు వచ్చేసి హైకోర్టు వచ్చేసి స్టాప్ చేయమని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి అవన్నీ చూడండి, చూసిన తర్వాత దీని గురించి ఆలోచించండి అంటే అందుకే మళ్ళీ ఊరుకున్నారు కదా. ఇదే విధంగా కొనసాగితే 100% మొన్న మీ మధ్యలో మూసీ నది గురించి సోమాజిగూడలో జస్ట్ ఓన్లీ ప్రెస్ మీటింగ్ పెడితేనే అంతమంది జనాలు వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి అంతమంది వస్తున్నారు. ఇప్పుడు ఇక మీరు ఆగదు అంటే ఖచ్చితంగా మా పార్టీ ముందుకు వస్తుంది. 100% ఆల్ పార్టీస్తో కూడా మీటింగ్ జరుగుతుంది 4వ తారీఖు.
మేము కూడా వచ్చేసి మేము ఆగము, జనాల పక్షాన మేము 100% ఉంటాము. దాని గురించి మీరు అఖిలపక్ష రౌండ్ టేబుల్ పెట్టేసి అసలుకి ఎందుకు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎన్ని కోట్లు, దాని గురించి మొత్తం మీరు బయోడేటా అనేది కంపల్సరీ జనాలకు చెప్పాలి. ఒక రౌండ్ మీరు దానికి ఒక ఏంటిది అది ఒక ఫోరం కూడా అంటే అన్ని పార్టీల ద్వారా వేయాలి అనేది మా వాదన. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, అంటే గతంలో మేము సోమాజిగూడలో మేము ప్రెస్ మీట్ పెడితేనే వందలాది మంది వచ్చారు ఈ సమస్య పైన అని చెప్పారు. సో మీరు మొత్తం అంటే హైదరాబాద్లో మొత్తం మూసి సంబంధించిన ఒడ్డు పక్కన ఉన్న ఇండ్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమందిని సర్వే చేశారు, మరి అక్కడ జనాలు ఏమనుకుంటున్నారు ఏంటి? ఇదే ప్రభుత్వం తీరు, ఆయన్నేమో అసలు ముఖ్యమంత్రి ఇది ఆగేది లేదు, కంపల్సరీ ప్రక్షాళన జరగవలసిందే మూసి అని అంటున్నాడు, మీరేమో ఇట్లా అంటున్నారు. మరి ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు చివరిగా? మీరు ఏంటి ఈ బఫర్ జోన్లు అని చెప్పేసి మూసీ నది అని చెప్పేసి మీరు ఇవన్నీ చేస్తున్నారు. మరి మీ వాగ్దానాలు నేను వచ్చి ఇది సాధిస్తా ఇది చేస్తా అని మరి దాన్ని పక్కన పెట్టి దీన్ని ఎందుకు తీసుకున్నారు అనేది జనాల వాదన. సో దాన్ని ఎంతవరకు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల దగ్గరికి వెళ్ళారు అంటే జనాలు ఊరుకునేదే లేదు. నేను ఊరుకోను అంటున్నాను, నువ్వేమో జనాలు ఎంచుకున్న లీడర్వి, వాళ్ళ డబ్బులతోనే నీకు శాలరీ వస్తుంది, వాళ్ళ డబ్బులతో నువ్వు బతుకుతున్నావు తప్ప నీ డబ్బులతోనే వాళ్ళు బతకట్లేదు. సో రాజకీయం అనేది ఒక పార్టీ అనేది ప్రజల సొమ్ములతోనే ట్యాక్సులతో నడుస్తుంది. సో 100% ప్రతి ఒక్కరినే మేము ఈ మూసీ నది మీద మీరు సుందరీకరణ ఎలా అంటున్నారో ప్రజలకు సుందరీకరణ జీవనాధారం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పేసి మేము చెప్తున్నాము. దాని గురించి మా పార్టీ 100% ముందుంటుంది. మా పార్టీ త్రూగా మేము కమిటీ కూడా వేస్తాము. ఇది మేము కూడా వాదించి చెప్తున్నాము. సో అంటే ప్రజల మైండ్ సెట్ మళ్లించడానికే ఆయన తీసుకొచ్చిన 6 గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాను అనుకోవచ్చా? 100% అదే కదా, అది చేయలేకనే ఇది చేస్తున్నాడు. దాని మీద మైండ్ పెట్టలేక ఇప్పుడు జనాలు అందరూ వచ్చేసి నా ఇల్లు ఎప్పుడు రాత్రి పడుకోవడానికి పాలిటిక్స్ డైవర్షన్ చేశారు. ఆల్రెడీ చాలామంది లేడీస్ ఏడుస్తున్నారు. వాళ్ళు ఎలా అప్సెట్ అవుతారు. చిన్న పిల్లలు మనం చూసుకుంటే వీడియోలలో చిన్న పిల్లలు కూడా వచ్చేసి నా బుక్స్ పోయినాయి, బుక్స్ తీసుకునే టైం కూడా ఇవ్వలేదు అనే టైప్లో చాలా చిన్న పిల్లలు ఈ నేటి పౌరులే రేపటి ఇది అంటారు కదా. సో ఆ విధంగా చూసుకుంటే పిల్లల్ని కూడా మీరు వదలకుండా ఇంత మైండ్ అప్సెట్ చేయలాగా చేస్తున్నారంటే మీరు హ్యూమానిటీ ఎక్కడ చూపెడుతున్నారు? జనాలకి ఎంతసేపటికి మీరు వాళ్ళ ట్యాక్స్లు ఏ విధంగా ఇప్పుడు మా ప్రభుత్వం ఉందండి, విద్యా వైద్యం అనే దాంట్లో చేశారు. ఒక 10 సంవత్సరాలు ఢిల్లీలో 100% 10-15 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మన దేశంలోనే అప్పు లేని రాష్ట్రం అని ఉంటే అది ఢిల్లీ. అప్పు సింగిల్ ఎన్పీ కూడా లేదు. అన్ని రకాలుగా బస్సు ఫ్రీ అన్నది. ఇప్పుడు మీరు బస్సు ఇక్కడ ఫ్రీగా ఇచ్చారు, రాష్ట్రం ఎంత అప్పు ఉన్నది? మరి అక్కడ ఫ్రీగా ఇచ్చారు. ఏంటిది ఎడ్యుకేషన్ ఫ్రీ, హెల్త్ ఫ్రీ, ఇవన్నీ ఇచ్చినా కూడా అక్కడ ఇప్పటిదాకా వచ్చేసి ఒక అప్పు కూడా లేకుండా ఉంది. మరి పక్క రాష్ట్రాన్నైనా చూసుకొని మీరు చేయాలి కదా. బీజేపీ ప్రభుత్వం చేయదు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. మరి జనాలను నాశనం చేయడానికి మీరు ఇన్ని రాజకీయ కుట్రలు చేసుకుంటా అధికారంలోకి వచ్చి ఏదో నా స్వలాభం కోసం వచ్చారు అంటే ఎన్నో రోజులు ఉండరు. రేపు పొద్దున 4 రోజులు అయితే మీరు గది దింపే అవకాశం కూడా వస్తుంది 100%. చివరిగా మా టీవీ ద్వారా మీ పార్టీ తరఫున మీరు రేవంత్ రెడ్డి సర్కార్కు ఏమి హెచ్చరించదలుచుకుంటున్నారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు గద్దె దిగే రోజు ఎంతో కాలం లేదు, 3 నెలల ముచ్చట అయిపోతుంది. చాలామంది మీ పార్టీలోనే మీకు సపోర్టింగ్గా లేరు అనే వాదన కూడా ఉన్నది. అంటే ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, సీఎం పోతాడు ఇంకో కొత్త సీఎం వస్తాడు కాంగ్రెస్ పార్టీలో అనేది, అది వాస్తవమేనా? వస్తుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు మీ దాంట్లో మీకే వచ్చేసి లేదు, అదే విధంగా వచ్చేసి చిన్న వాటికి కూడా ఇక్కడికి అక్కడ పోవడానికి హెలికాప్టర్లు యూజ్ చేస్తున్నారు, డబ్బులు ప్రజల సొమ్మునంతా నాశనం చేస్తున్నారు అనే ఆ వాదన కూడా వినిపిస్తున్నది. నువ్వు 3 నెలల ముచ్చటగానే ఫస్ట్ రాగానే అన్నారు, నువ్వు అదే చేస్తున్నావు. జనాల కోసం ఏదైనా చెయ్యి. రేపు పొద్దున ఒక లీడర్గా ఎదిగి వచ్చావు, ఇప్పుడు జనాలకు చెయ్యాలి. లేకపోతే మాత్రం నిన్ను కూడా కాదు. ఇప్పుడు తెలంగాణనే తీసుకొచ్చిన కేసీఆర్ గారినే గద్దె దింపిర్రు అంటే నువ్వెంత లెక్క జనాలకి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మాత్రం రేవంత్ గారికి మళ్ళా ముళ్ళ చదువుకొని మళ్ళా చంద్రబాబు సార్ దగ్గరికైనా పోవాలి, లేకపోతే ఇంకా వాళ్ళ ఊరికైనా పోయి ఉండాలి. అంతకుమించి అయితే వేరే ఏం చేయలేరు. జనాలు ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం నెగిటివ్గా ఉన్నారు. రేపు పొద్దున నువ్వు 5 సంవత్సరాలు ఇంకో 4 సంవత్సరాల వరకు నన్ను ఎవ్వరు ఏం చేయలేదని ఒక పొగరుతో ఉండొచ్చు, కానీ ఆ పొగరు జనాలు వెంటనే వచ్చేసి అంటే ఒక 3 నెలల్లో కూడా నేను గద్దె దింపే అవకాశం మాత్రం 100% ఉంది. ఇది జనాల తరపు నుంచి అండ్ మా పార్టీ తరపు నుంచి కూడా మేము
100% రేవంత్ రెడ్డి గారు జనాలకు కరెక్ట్ చెయ్యకపోతే ఈ మూసీ నది సుందరీకరణ కానీ బఫర్ జోన్స్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ చూసిన తర్వాతనే జనాలకి మీరు ఇబ్బంది పెట్టాలి. మీ ఇష్టానికి ఇట్లా కూల్చడం అనేది చేస్తే రేపైతే మీరు ఉండరు. ఇంకో 3 నెలల్లో 100% పోయే ఛాన్సెస్ అయితే 100% ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ.